ఈరోజు మనం ప్రపంచ మేధావి అయినటువంటి జర్మన్ తత్వవేత్త కార్ల్ మార్క్స్ గురించి ఈరోజు మన పాఠంలో తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము కొత్త చాప్టర్ని, కొత్త లెసన్ని మనం మొదలు పెడుతున్నాము. అదేంటంటే సోషలాజికల్ థియరీస్, అంటే సామాజికమైనటువంటి సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలు. వీటి ఈరోజు అనేది దీంట్లో కార్ల్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కార్ల్ మార్క్స్ అనే అతను నాకు తెలిసి బహుశా ప్రపంచంలో ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా అగ్రగణ్యుడైనటువంటి తత్వవేత్త మరియు విప్లవవాది అయినటువంటి కార్ల్ మార్క్స్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రపంచ మేధావులలో కనుక ఇప్పటికీ కనుక ఒకవేళ పోలింగ్ కనుక జరిగితే అది కార్ల్ మార్క్స్ అని ఇప్పటికీ ప్రపంచం మొత్తం చెప్తుంది. నాకు తెలిసి స్కూల్ లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే కాలేజీలు, యూనివర్సిటీలు, దేశము, అంతర్జాతీయంగా ఏ సమాజం కూడా కార్ల్ మార్క్స్ ప్రభావం లేకుండా లేదు అంటే మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇంతగా ప్రభావితం చేసినటువంటి కార్ల్ మార్క్స్ చేసినటువంటి సిద్ధాంతాలు ఏంటి? ఆయన ఎక్కడ పుట్టాడు? ఆ తర్వాత బాల్యం ఎలా గడిచింది? ఆయనకు ఎందుకు ఒక వ్యక్తి అంత పెద్ద ప్రపంచానికి కావాల్సినటువంటి సిద్ధాంతాలను అందించగలిగాడు? ఆయన మన మానవాళికి ఇచ్చినటువంటి సిద్ధాంతాలు ఎట్లాంటివి? వాటిని ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, 18వ శతాబ్దము మరియు 19వ శతాబ్దం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా, ఒక యూరోప్లో అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక టర్బులెంట్ పీరియడ్. ఒక టర్బులెంట్ పీరియడ్ అంటే ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎట్లా జరుగుతుంది అంటే, ఈ యొక్క భూస్వామ్య వ్యవస్థ పడిపోయి యూరోప్లో, ఆ తర్వాత కొత్త అంటే గిల్డ్స్ అంటారు, వ్యాపార గిల్డ్స్ అంటారు, అంటే ఈ యొక్క బిజినెస్ గిల్డ్స్ అని పడిపోయి ఒక క్యాపిటలిస్ట్ సమాజం వస్తున్నటువంటి దశలో కార్ల్ మార్క్స్ జర్మనీలో జన్మించాడు. కార్ల్ మార్క్స్ బేసిక్గా ఏంటి అంటే ఒక యూదు మతస్థుడు. కార్ల్ మార్క్స్ యూదు మతస్థుడు. జర్మనీలో కానీ, ఫ్రాన్స్లో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, ఈ యూదు మతస్థులు అనేవారు చాలా మినిస్క్యూల్ మైనారిటీ అంటారు వారిని. అంటే వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండడమే కాదు, హైలీ డిస్పర్స్డ్ కమ్యూనిటీ అన్నట్టు. అంటే ఒక చోట గ్రూప్గా ఉండరు. ఇప్పుడు మనకు భారతదేశంలో చూస్తే ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క కులం వాళ్ళు, ఒక మతం వాళ్ళు ఉంటారు. కానీ యూదులు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉన్నారు అంటే హైలీ డిస్పర్స్డ్ కమ్యూనిటీ. అంటే వాళ్ళు ఎక్కడెక్కడో విసిరివేయబడ్డటువంటి ఒక అల్పసంఖ్యాక మతంలో కార్ల్ మార్క్స్ జన్మించాడు. వీళ్ళ నాన్న లాయర్, న్యాయవాద వృత్తి చేస్తూ ఉండేవాడు. వీళ్ళ నాన్న న్యాయవాద వృత్తి చేస్తే వాళ్ళ కొడుకును కూడా న్యాయశాస్త్రంలో అభ్యసించాలని ఆయనను జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కార్ల్ మార్క్స్ని వాళ్ళ నాన్న చేర్పించాడు. చేర్పించిన తర్వాత ఆయనే న్యాయశాస్త్రం చదవకుండా తత్వశాస్త్రం వైపు ఎక్కువగా ప్రభావితమయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజులలో ఆదర్శవాదం, అంటే దాన్ని ఐడియలిజం అంటారు. ఆ రోజులలో జర్మన్లో ఐడియలిజం అనేది చాలా ప్రభావవంతంగా నడుస్తున్న రోజులని. దానికి కార్ల్ మార్క్స్ కూడా ప్రభావితుడయ్యాడని చెప్పుకోవచ్చు. వాళ్ళ నాన్న ఎంతగా వాదించినా కానీ కార్ల్ మార్క్స్ న్యాయవాద వృత్తిలో కాకుండా ఎక్కువగా తత్వశాస్త్రం వైపు ప్రయాణించడం అనేది మొదలుపెట్టాడు. దీంతో పాటుగా కార్ల్ మార్క్స్ యొక్క యూనివర్సిటీ ఆఫ్ బాన్లో ఏం చేశాడు అంటే, ప్రొఫెసర్ గాంట్ గాంట్ యొక్క లెక్చర్స్ ఎక్కువగా వినేవాడు. ఆయన లెక్చర్స్ వినేవాడు. ఆ తర్వాత ఈ తత్వశాస్త్రం పట్ల ఎక్కువగా ప్రేమ చూపించేవాడు. ఇది ప్రాథమికంగా కార్ల్ మార్క్స్ చదువులో జరిగినటువంటి కొన్ని ఘట్టాలను చెప్పుకోవచ్చు. ఆయన ఈ తత్వశాస్త్రము, న్యాయశాస్త్రం చదివిన తర్వాత జర్మనీలో, ఇది ఒక బయోగ్రఫికల్ స్కెచ్ చెప్తున్నాను. జర్మన్లో ఒక పత్రికకు చీఫ్ ఎడిటర్గా కార్ల్ మార్క్స్ వ్యవహరించారు. ఆ పత్రికకు చీఫ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉంటేనే అతను కొన్ని వ్యాసాలు రాయడం జరిగింది కార్ల్ మార్క్స్. ఆ వ్యాసాలు అనేది అక్కడ ఉన్నటువంటి జర్మనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల కార్ల్ మార్క్స్ ఏమర్థమైంది అంటే, మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఒక రచన చేసే అవకాశం జర్మనీలో లేదని కార్ల్ మార్క్స్ భావించాడు. ఇలా భావించడం వల్ల అతను ఏం చేశాడు అంటే, ఈ యొక్క జర్మనీ బాన్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద శాస్త్ర చదువు నుండి, తత్వశాస్త్ర చదువు నుండి, అప్పుడు మొత్తం ప్రభావవంతంగా ఉన్నటువంటి హెగేలియన్ ఐడియాస్, అంటే ఆదర్శవాదము అని చెప్పుకోవచ్చు, లేకపోతే మనం ఇంకొంచెం అంటే భావవాదము అని చెప్పుకోవచ్చు. ఈ భావవాదాలు, ఆదర్శవాదాలు అనేటివి చాలా ఎక్కువగా జరుగుతున్న రోజులవి. ఎందుకు ఇదంతా జరుగుతుంది జర్మనీలో అంటే, ఆ టైంలో 18వ శతాబ్దం 19వ శతాబ్దం మొత్తం యూరప్ ఒక
ఒక మొత్తము పాత నిర్మాణాలను కూలిపోయి కొత్త నిర్మాణాలు వస్తున్న సంధిదశ. ఏంటి పాత నిర్మాణాలు అంటే ఏంటి అంటే భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ ఇవన్నీ మొత్తం కొట్టుకుపోయి పరిశ్రమలు రావడం. మాంచెస్టర్, ల్యాంకెస్టైర్లో 2 అంటే వస్త్ర పరిశ్రమలు రావడం అనేది మొత్తం చరిత్ర గతిని మార్చిందని మనం చెప్పుకోవచ్చు. ఈ వస్త్ర పరిశ్రమలు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద భారీ మిల్స్ వచ్చినప్పుడు దాంతో పాటు సోషో ఎకనామిక్ కండిషన్స్ కూడా మారుతాయి. అంటే అప్పుడు ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు, ప్రజలు 18 గంటలు పనిచేయడము, 16 గంటలు పనిచేయడము, ఈ ల్యాంకెస్టైర్, మాంచెస్టర్లో ఈ మిల్లులు రావడము, దాంట్లో భూస్వామ్యులు ఊరు నుంచి కూలీలు రావడము, ఈ కూలీలు దాంట్లో వెట్టి చాకిరీ చేయడము, అంటే ఈ విపరీతమైనటువంటి పట్టణీకరణ, నగరీకరణ, పారిశ్రామీకరణ, ఈ నేపథ్యంలో అంటే ఒక సంక్లిష్టమైనటువంటి నేపథ్యం అని చెప్పొచ్చు. ఈ సంక్లిష్టమైనటువంటి నేపథ్యంలోనే కార్ల్ మార్క్స్ జన్మించాడు. వాటి వల్ల ప్రభావితం అయ్యాడు. అందుకనే అతను ఎక్కువగా రాశాడు. అంటే ఏం జరుగుతుంది అనేది మీకు కనుక మనం సోషియాలజీ పుట్టుక కనుక చూస్తే ఆగస్ట్ కాంటే కూడా ఈ రకంగానే ప్రభావితమై అసలు ఈ సమాజాన్ని చదవడానికి ఒక సామాజిక శాస్త్రం అవసరమని ఆయన తీసుకొచ్చాడు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ కూడా వీటన్నిటి ప్రభావాలకు గురయ్యాడని మనం చెప్పుకోవాలి. అయితే ఈ రకంగా బామ్ యూనివర్సిటీలో న్యాయవాద శాస్త్రం చదివినటువంటి కార్ల్ మార్క్స్ అప్పుడున్నటువంటి ఆదర్శవాదము లేకుంటే భావవాదము బాగా గురయ్యాడు. ఈ గురైన తర్వాత అతను న్యాయశాస్త్రం వదిలేసి తత్వశాస్త్రాన్ని ఎక్కువగా చదవడం మొదలుపెట్టాడు. అంటే తత్వశాస్త్రం అంటే ఏంటంటే అది ఏదైనా తత్వం, ఇప్పుడు ఒక నీటి తత్వం ఉంది, మనిషి తత్వం ఏంటి అంటే గుణాలు అన్నట్టు, ఒక సమాజ లక్షణాలు ఏంటి, ఒక గుణాలు చదువుతుందంటే అది మొత్తం సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా తత్వశాస్త్రం పట్ల కార్ల్ మార్క్స్ ఎక్కువగా ఆయన ప్రభావితం అయ్యాడని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏమైంది అంటే ఎప్పుడైతే జర్మనీలో కార్ల్ మార్క్స్ ఒక పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్ గా మొదలు పెట్టాడో ఆయన స్వేచ్ఛగా రాయడము, మాట్లాడడం అనేది జర్మనీలో కుదరదనే విషయము ఆయనకు అర్థమై ఏం చేశాడంటే ఆయన ఫ్రాన్స్కి వెళ్ళాడు. ఫ్రాన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు మొత్తం కార్ల్ మార్క్స్ యొక్క ఒక మలిదశ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఎట్లా అంటే ఫ్రాన్స్లో ప్యారిస్లో పనిచేస్తూ ఉంటే అక్కడ ఆయనకు కొత్త మిత్రుడు ఏర్పడ్డాడు. ఆయన ఎవరో కాదు, కార్ల్ మార్క్స్ జీవితాంతం తోడు అంటుపెట్టుకున్నటువంటి మిత్రుడు ఫెడ్రిక్ ఏంజెల్స్. ఫెడ్రిక్ ఏంజెల్స్ అనే అతను ఏంటంటే ఒక పత్తి వ్యాపారి కొడుకు. ఆయన బాగా ధనవంతుడు. అప్పటికే ఫెడ్రిక్ ఏంజెల్స్ ఒక విప్లవవాది అంటే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఏంది ది కండిషన్స్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అని ఒక పుస్తకం రాశాడు. అంటే కార్మికుల స్థితిగతులను ఒక పుస్తకం రాశాడు. అది అప్పుడున్నటువంటి జర్మనీలో ఎట్లాంటి స్థితిగతులు ఉన్నాయి అనే దాన్ని రాశాడు. అతను ఒక మేధావి. ఆ మేధావి పరిచయం అనేది కార్ల్ మార్క్స్ యొక్క జీవితాన్ని మొత్తము మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రాన్స్ లో జరిగినటువంటి పరిస్థితి. ఫ్రాన్స్ లో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే కార్ల్ మార్క్స్ అక్కడ ఉన్నటువంటి ప్రష్యన్ గవర్నమెంట్ కి ఒక వ్యతిరేకంగా ఒక వ్యాసం రాయడం జరిగింది. ఈ వ్యాసంలో ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా రాయడం జరిగింది. దీంతో పాటుగా కార్ల్ మార్క్స్ ఫ్రాన్స్ కి ఎప్పుడైతే పోయాడో ఫ్రెంచ్ విప్లవం అయిపోయింది. ఫ్రెంచ్ విప్లవం ఎందుకు విప్లవం అయింది అనేది చదవడానికి కార్ల్ మార్క్స్ ఒక 20 సంవత్సరాలు పట్టవలసినటువంటి పుస్తకాలు, అంటే ఒక పుస్తకాన్ని చదవడానికి 20 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటి పుస్తకాన్ని కార్ల్ మార్క్స్ 1 సంవత్సరంలో చదివి అసలు ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం అనేది విప్లవం కావడానికి గల కారణం ఏంటో వ్యాసాలు రాయడం అనేది జరిగింది. ఆయన ఏమంటాడు అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే చరిత్రను కనుక మనం లోతుగా అధ్యయనం చేయకపోతే అది విప్లవాలు కూడా ఫెయిల్ అయిపోతాయని మనకు కార్ల్ మార్క్స్ చెప్తాడు. అట్లా ఫ్రెంచ్ యొక్క చరిత్రను చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తులలో కార్ల్ మార్క్స్ చాలా ప్రభావమైనటువంటి కృషి చేశాడు. ఒక 20 సంవత్సరాల్లో తీసుకోవాల్సినటువంటి చదువును 1 సంవత్సరంలో, అంటే ఎందుకు చెప్పవలసి వస్తుంది ఇది అంటే కార్ల్ మార్క్స్ చదువు పట్ల, పుస్తకాలను చదవడం పట్ల ఆయనకు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పడానికి చెప్తున్నాయి తప్ప ఇదేదో ఎక్కువ చేసి చెప్పడం, కార్ల్ మార్క్స్ ఎక్కువ చేసి చెప్పడం కాదు. ఫ్రెంచ్ విప్లవం ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని చదవడంలో కార్ల్ మార్క్స్ 1 సంవత్సరం మొత్తం చదివి ఫ్రెంచ్ విప్లవం ఫెయిల్యూర్ ఎందుకైంది, ఎందుకు అది విప్లవమైంది అనేది రాశాడు. దీంతో పాటుగా అప్పుడున్నటువంటి ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ప్రష్యన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కార్ల్ మార్క్స్ రాయడం వల్ల ఫ్రాన్స్ నుంచి ఆ దేశ బహిష్కరణకు కార్ల్ మార్క్స్ గురయ్యాడు. కార్ల్ మార్క్స్ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏదైతే ఆయనకు దేశ బహిష్కరణ విధించిందో ఆయన బ్రజెల్స్కి వెళ్ళాడు.
బ్రెజిల్స్ నుంచి యూకేకి వెళ్ళాడు, అంటే యునైటెడ్ కింగ్డమ్, అంటే నేడు లండన్లోకి వెళ్ళాడు. అక్కడ లండన్లో యూరోప్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవి కూడా ఎక్కువగా ఈ యొక్క లండన్లో బ్రిటన్లో అంతగా ప్రభావవంతం చూపించకపోయేవి. అట్లా ఆయన లండన్లో ఉండడం వల్ల మొట్టమొదటిసారిగా ఒక స్కాలర్లీ మార్క్స్ రెవల్యూషనరీ మార్క్స్గా మారాడు. అంటే ఒక పరిశోధకులుగా ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ విప్లవవాదిగా మారడం అనేది లండన్లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఈయన దీంతో పాటుగా ఒక పరిశోధక విద్యార్థిగానే కాకుండా ఈయన ఏమయ్యాడు అంటే పరిశోధక విద్యార్థి, ఒక విప్లవ విద్యార్థిగా మారాడని చెప్పుకోవచ్చు. ఆయన లండన్ చేరుకున్న తర్వాత కమ్యూనిస్ట్ లీగ్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్స్ లీగ్ ఆఫ్ దాంట్లో ఒక సభ్యుడిగా చేరి వాళ్ళు లండన్లో ఏం చేశారంటే కార్ల్ మార్క్స్కి 1846-47లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, అంటే వర్కర్స్కి కావాల్సినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని తయారు చేసే బాధ్యతను కార్ల్ మార్క్స్ మీద పెట్టారు. కార్ల్ మార్క్స్ ఆ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాన్ని లండన్లో కార్మికుల గురించి ఆయన రాశాడు. దాంట్లోనే ప్రపంచంగా ప్రసిద్ధి పొందినటువంటి కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆల్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్, దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ ఎక్సెప్ట్ యువర్ చైన్స్, నథింగ్ టు లూజ్ ఎక్సెప్ట్ యువర్ చైన్స్, యూ ఫైట్ అనే వాక్యాలు ఈ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టోనే జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్ప అనే ఈ యొక్క ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క వాక్యం అనేది అది కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోనే రాయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన లండన్లో ఉన్నప్పుడు ఈ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలతోటి, కమ్యూనిస్ట్ వర్కర్స్ తోటి ఆయన కలిసి పనిచేయడము, ఈయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయడము, దాన్ని ఆయన ఫ్రెండ్ అయినటువంటి ఫ్రెడరిక్ ఎంగెల్స్ కూడా చూడడము, ఇదంతా వీళ్ళిద్దరు ఫ్రెడరిక్ ఎంగెల్స్, కార్ల్ మార్క్స్ ఒక ఇద్దరు మంచి మిత్రులని చెప్పుకోవచ్చు. ఈ రకంగా కార్ల్ మార్క్స్ లండన్ యొక్క జీవితం అనేది గడిచింది. అదే టైంలో ఏం జరిగింది అంటే రష్యన్ విప్లవం కూడా నడుస్తూ ఉంది. ఈ రష్యన్ విప్లవకారులు వచ్చి కూడా లండన్లో కార్ల్ మార్క్స్ని కలిస్తే ఆయన చెప్పాడు, మీరు ప్రపంచ విప్లవమే నా యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము, ఈ ప్రపంచ విప్లవాన్ని సాగించడానికి నేను మీ అందరికీ కృషి చేస్తానని చెప్పడం అనేది కార్ల్ మార్క్స్ చేశాడు. రష్యన్ రెవల్యూషనరీస్ లండన్లో కార్ల్ మార్క్స్ని కలిశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు, ప్రపంచంలో కార్మికుల యొక్క సోషలిజం రావాలి, సోషలిజానికి నేను పనిచేస్తానని కార్ల్ మార్క్స్ తన యొక్క రష్యన్ మిత్రులతో చెప్పాడు. ఈ రకంగా లండన్లో ఉన్నప్పుడు ఒక స్కాలర్లీ మార్క్స్ నుంచి ఒక రెవల్యూషనరీ మార్క్స్గా కార్ల్ మార్క్స్ అభివృద్ధి చెందాడు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది బేసిక్గా ఆయన ఒక బయోగ్రఫీ చెప్పాం మనం. ఈ బయోగ్రఫీ అంటే ఏంటి అంటే ఆయన ఒక చిన్నప్పుడు ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, ఎవరితోట ప్రభావితమయ్యాడు, ఏ యూనివర్సిటీ చదువుకున్నాడు, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఆయన ఏ విధంగా దేశ బహిష్కరణకు గురయ్యాడు, ఏ రకంగా పుస్తకాలు రాశాడని, ఇది బేసిక్ ఆయన యొక్క బయోగ్రఫీ. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈయన ఎటువంటి భావజాలాలకు గురయ్యాడు అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ పరిచయంలో కార్ల్ మార్క్స్ ఒక జర్మన్ తత్వవేత్త. అతను పెట్టుబడిదారి విధానము, తరగతి మరియు వర్గ సంఘర్షణ, రాజకీయ ఆర్థిక వ్యవస్థ, పరాయీకరణ మరియు ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము మరియు కోర్సు యొక్క సమాజ శాస్త్రం యొక్క విభాగాలలో అర్థవంతమైన అంతర్దృష్టిలో అందించిన అనేక ఇతర అంశాలతో సహా అనేక రకాల ఇతివృత్తాలపై రాశాడు. ఈ యూనిట్లో మనం కార్ల్ మార్క్స్ యొక్క జీవిత చరిత్రలో ప్రారంభిస్తాము. అతని ఆలోచనలు, అభివృద్ధి చెందిన సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ వాతావరణాన్ని మనం పరిచయం చేస్తాము. ఇది ఒక నిర్దిష్టమైన మేధోపరమైన ఆలోచనలను పరిశీలిస్తాము. చివరిగా అతని రచనలో కొన్ని ముఖ్యమైన ఆలోచనలను అర్థం చేసుకుంటాం. అంటే కొన్ని సెంట్రల్ ఐడియాస్ ఏమి ఉన్నాయి, ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన సిద్ధాంతాల్లో కొన్ని సెంట్రల్ ఐడియాస్ ఏమున్నాయి అనేది కూడా ఈ రోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. కార్ల్ మార్క్స్ బయోగ్రఫీ. ప్రారంభ సంవత్సరాలు. కార్ల్ మార్క్స్ రెండవ సంతానం మరియు పెద్ద కుమారుడు హెన్రిక్ మార్క్. అతను 1819లో జన్మించాడు. అతని తండ్రి న్యాయవాద వృత్తిని అభ్యసించేవాడు. విస్తృతంగా చెదరగొట్టబడిన యూదు సమాజానికి చెందినవాడు. నెపోలియన్ జర్మన్ పాలించిన కాలంలో యూదులు గతంలో వారికి నిషేధించబడిన వ్యాపారాలు మరియు వృత్తుల ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నెపోలియన్ కాలంలోనే ఈ యొక్క జూస్ కమ్యూనిటీ కొంచెము వాళ్ళకి ఏంటంటే చాలా రిస్ట్రిక్టెడ్ కమ్యూనిటీ, అంటే వాళ్ళ మీద ఎక్కువగా ఇవేంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి. రిస్ట్రిక్షన్స్ అంటే ఎట్లా అంటే వీళ్ళు వ్యాపారాలు చేయకూడదు, వీళ్ళు అంటే కొన్ని వీళ్ళకి జర్మన్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అయితే నెపోలియన్ టైంలో ఏమైంది అంటే ఈ యొక్క యూదుల మీద
అంత రిస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టం ఉన్నటువంటి వృత్తిని చేసుకోవడం, వాళ్ళు తమ యొక్క అభివృద్ధిని యూదులు కొనసాగారు. ఆ తర్వాత నెపోలియన్ ఎప్పుడైతే ఓటమి చెందాడో, ఇది ఎప్పుడైతే వేరే రష్యన్ గవర్నమెంట్ అనేది కేటాయించబడ్డదో, అప్పటి నుంచి మళ్ళీ ఈ యొక్క యూదులకి చాలా మతపరమైనటువంటి అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ స్థాయిలో అంటే కార్ల్ మార్క్స్ వాళ్ళ నాన్న మళ్ళీ క్రిస్టియానిటీ తీసుకోవడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి మానసిక పరిస్థితులలో కార్ల్ మార్క్స్ కుటుంబం గడిపింది అనేది. అంటే ఈ యొక్క నెపోలియన్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక నియంత్రణ పాలన రావడము, ఈ యొక్క యూదులు మొత్తం కూడా చాలా మతపరమైనటువంటి అడ్డంకులను ఎదుర్కోవడం అనేది మొత్తం జర్మనీ చరిత్రలో ఒక పెద్ద విశాల చరిత్ర. జర్మనీ కాదు, మొత్తం యూరోప్ చరిత్రలో ఒక విశాలమైనటువంటి చరిత్రగా చెప్పుకోవచ్చు. మీ అందరికీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. అది రష్యాలో అయినా కానీ, జర్మన్లో అయినా కానీ, ఫ్రాన్స్లో అయినా కానీ, యూకేలో అయినా కానీ, యూదులు అనేవాళ్ళు 18-19వ శతాబ్దంలో చాలా మతపరమైనటువంటి అడ్డంకులను ఎదుర్కొన్నారు. అది 20వ శతాబ్దం కూడా మనం వాళ్ళు మతపరమైన అడ్డంకులు ఎదుర్కొన్నారని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా యూదుల కుటుంబంలో పుట్టడం వల్లనే కార్ల్ మార్క్స్ చాలా ఒక మతపరమైన అడ్డంకులను ఎదుర్కొన్నాడు. కాబట్టే అతను చిన్నప్పటి నుంచే ఈ మతపరమైనటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఈ రకంగా కార్ల్ మార్క్స్ యొక్క తండ్రి ఒక న్యాయవాద వృత్తిని అభ్యసించేవాడు. వాళ్ళు ఒక యూదు మతానికి చెందిన వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు నెపోలియన్ టైంలో చాలా బాగా అభివృద్ధి చెందారు. ఆ తర్వాత వాళ్ళు దెబ్బతిన్నారని నాకు ఇక్కడ అర్థమవుతుంది. చిన్నదైన విస్తృతంగా చెదరగొట్టబడిన యూదు సమాజానికి చెందినవాడు. నెపోలియన్ జర్మనీ పరిపాలించిన కాలంలో యూదులు గతంలో వారికి నిషేధించబడిన వ్యాపారాలు మరియు వృత్తుల ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొన్ని వ్యాపారాలు అనేటివి మన యొక్క జూయిష్ కమ్యూనిటీకి బ్యాన్ ఉండేది, కానీ నెపోలియన్ టైంలో అది అన్ని వ్యాపారాలు కూడా యూదులు చేసుకోవచ్చు అనేది ఈ యూదులు సద్వినియోగం చేసుకున్నారు. విస్తృత అవకాశాలను ఆస్వాదించడం కోసం అనేక యూదు కుటుంబాలు వారి సాంప్రదాయ శైలి నుండి వైదొలిగారు. వాళ్ళ సాంప్రదాయ శైలి ఏంటి అంటే బయటికి రాకపోవడం. తెలుసు కదా ఎట్లా ఉంటుందంటే సాంప్రదాయ కుటుంబాలు, యూదు సాంప్రదాయ కుటుంబాలు ఎట్లుంటాయంటే చాలా మతపరమైనటువంటి విషయాలు ఉంటాయి. అటు నుంచి వారి నుంచి ఆ జీవన శైలిని తప్పించుకొని యూదులు చాలా కొత్త రంగాల్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మీరు చూసుకున్నారు అనుకోండి, ఫేస్బుక్, ఆ తర్వాత గూగుల్, ఇవన్నీ కూడా ఎక్కువగా జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు. అంటే వాళ్ళు కొత్త ఏ వ్యాపారం కొత్తగా ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒక కొత్త ఒరవడిని ఇప్పటికీ కూడా జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారని మనకు అర్థం చేసుకోవచ్చు. 1928లో నెపోలియన్ ఓటమి తర్వాత వియన్నా కాంగ్రెస్ సైన్యాలు రష్యాకు కేటాయించడం జరిగింది. అంటే దీని అర్థం జర్మన్లో మళ్ళీ భూస్వామ్య వ్యవస్థీకృత రాజ్యాలకు విభజించబడింది మరియు యూదులు మరోసారి రాజకీయమైనటువంటి మతపరమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఎప్పుడైతే ఈ భూస్వామ్య వ్యవస్థ మళ్ళీ వచ్చిందో, నెపోలియన్ పోయి భూస్వామ్య వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ యూదులు ఒక మతపరమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొన్నారనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో కార్ల్ మార్క్స్ సంవత్సరాలుగా హెగెలియన్ ఫిలాసఫీకి ప్రభావంతో గడిపాడు. అంటే ఆదర్శం అనేది హెగెలియన్ ఫిలాసఫీతో ఆయన గడిపాడు అనేది మనకు అర్థమవుతుంది. అతను ఏంగెల్స్ అని పిలువబడే సమూహంలో చేరాడు. యంగ్ హెగెలియన్స్ అనే ఒక సమూహంలో ఈ యొక్క కార్ల్ మార్క్స్ చేరడం జరిగింది. యంగ్ హెగెలియన్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇవి జర్మన్ మేధావులతో నిరుత్సాహం సంబంధించిన సంవత్సరాలు కూడా ఫ్యాకల్టీ విద్యార్థిగా కార్ల్ మార్క్స్ అభిమాన శిష్యులు ఒకరైన ఎడ్వర్డ్ నార్క్ ఉపన్యాసాలు హాజరయ్యాడు. ఇతను యంగ్ హెగెలియన్ గా కార్ల్ మార్క్స్ చాలా ఎడ్వర్డ్ గారి ఉపన్యాసాలకు ఆయన హాజరయ్యాడు అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. కార్ల్ మార్క్స్ సైద్ధాంతిక పద్ధతిని నేర్చుకున్నాడు జర్మన్. సైద్ధాంతిక పద్ధతి అంటే ఏంటంటే, ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీగా చెప్తాను. హెగెలియనిజం అంటే ఏంటి అంటే, ఒక మనిషి యొక్క ఆలోచన, మరోసారి చెప్తున్నాను, హెగెలియనిజం అంటే ఏంటి అంటే మనిషి యొక్క ఆలోచన అనేది ఒక ట్రాన్సెండెంటలిజంలో ఉంటుంది. ట్రాన్సెండెంటల్ అంటే ఒక అభౌతిక, ఒక ఆదర్శంగా ఒక అభౌతిక దాంట్లో ఉంటుంది ఆలోచన అనేది. ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనకు మరొక ఆలోచనకు వైరుద్ధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ రెండు, ఒక ఆలోచన ఉంటే ఒక విరుద్ధమైన ఆలోచన ఉంటుంది. ఈ రెండింటిని సంఘర్షణలో కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. ఈ కొత్త ఆలోచననే ఒక సింథసిస్ అంటారు. థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్. ఈ థీసిస్, యాంటీథీసిస్, సింథసిస్ వల్ల ఈ సమాజం అనేది పురోగతి చెందుతుంది అనేది హెగెలియనిజం. అంటే ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అబ్బాస్ అనే అతను
ఒక ఒక ఆలోచన చెప్పాడు అనుకోండి, ఏమని ఫలానాది ఒక కరప్షన్ అనేది దేశానికి ఒక క్యాన్సర్ లాంటిది అని అనుకోండి. ఇంకొక ఒక ఎవరో ఒక ఇంకొక వ్యక్తి ఏం చెప్పాడు అంటే కరప్షన్ అనేది డెవలప్మెంట్కి దారి తీస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ రోజు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అంతా కరప్షన్ లేకపోతే జరగదు అని ఇంకొక వ్యక్తిని నాకు వ్యతిరేకంగా మాట్లాడాడు అనుకోండి. ఈ నా ఆలోచన నాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆలోచన రెండు కలిపితే ఏమైందంటే అది ఒక సింథసిస్, అంటే ఏదో ఒక మధ్య మార్గంలో కొత్త ఆలోచన వస్తుంది. ఇది అంటే దీన్ని ఏమంటారు అంటే డైలెక్టిక్స్ అంటారు. థీసిస్, యాంటీథీసిస్ అండ్ సింథసిస్. అంటే ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచనకు వ్యతిరేకమైన ఆలోచన ఉంటుంది, లేకుంటే దాన్ని విభేదించేవారు ఉంటారు. ఈ ఆలోచన, ఈ భేదం, ఈ యొక్క ఆలోచన దాన్ని విభేదించిన వల్ల కొత్త ఆలోచన వస్తుంది అనేది మనకు హెగేలియనిజం అనే సిద్ధాంతం చెప్తుంది. దీన్ని అనేది మొత్తం అప్పుడు కార్ల్ మార్క్స్ టైంలో ఇది బాగా ప్రభావవంతంగా ఉంది ఈ యొక్క ఆలోచన. దీన్ని కార్ల్ మార్క్స్ అనేది మొత్తం దాన్ని మార్చాడు తర్వాత కాలంలో. ఆ తర్వాత ఇంకొక ప్రభావం ఏంటి అంటే కార్ల్ మార్క్స్ మీద ఫియర్ బ్యాక్ అనే అతను కూడా అతను ఏం చెప్తాడు అంటే మనిషి అనేవాడు ఏం చేశాడు అంటే ఒక లక్షణాలు, ఒక దేవుడిని సృష్టించాడు. ఈ దేవుడిని సృష్టించి ఎట్లాంటి దేవుడిని సృష్టించాడు? మనిషి తాను చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా దైవికంగా అతను ఆపాదించాడు. ఆపాదించిన తర్వాత ఏమైందట అంటే మనిషి ఆ దేవుడిలాగా ఉండడానికి ట్రై చేశాడు అంటే మనం కూడా దేవుడి లక్షణాలు అంటే ఒక దైవిక లక్షణాలు కలిగి ఉండడానికి ట్రై చేసినప్పుడు ఏమైందంటే అది అందుకోలేక మనిషి పరాయీకరణ చెందాడు అనేది ఫియర్ బ్యాక్ చెప్తాడు. అంటే ఇక్కడ హెగెల్ ఏం చెప్తున్నాడు అంటే ఒక థీసిస్, యాంటీ థీసిస్ ఉంటుంది, సింథసిస్ ఉంటుంది, దానికి ట్రాన్సెండెంటలిజంలో ఉంటుంది అని చెప్తాడు. అది ఐడియలిజం, అంటే ఐడియాస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే దీనికి దేవుడు అనే దీనికి ఒక దైవికంగా హెగెల్ ఆపాదించాడు. కానీ ఫియర్ బ్యాక్ ఏమంటాడు అంటే అసలు ఈ భౌతికమైనటువంటి చాలా తప్పు అని చెప్తాడు. చెప్పి ఆయన ఏమంటాడు అంటే అది ఆయన ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చదవాల్సినటువంటి మొత్తం ఫ్రెంచ్ విప్లవ కారణాన్ని 100 సంవత్సరాలు చదివాడు. అసలు మొత్తం ఈ చారిత్రక నేపథ్యం ఏంటి అనేది కూడా మనం కార్ల్ మార్క్స్ జీవితాన్ని చూస్తే ఆయన తాత్విక పునాదులు ఎక్కడ ఉన్నాయని చూస్తే ఆయన తాత్విక పునాదులు అనేవి హెగెలిజంలో, ఆయన తాత్విక పునాదులు అనేటివి ఫియర్ బ్యాక్ లో, ఆయన తాత్విక పునాదులు అనేటివి ఫెడరిక్ ఎంగెల్స్ రాసినటువంటి పుస్తకాలలో ఆయన తాత్విక నేపథ్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే అప్పుడు మొత్తంగా అసలు ఇట్లాంటి మేధావులు రావడానికి కారణం ఏంటో కూడా మనం సామాజిక చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలి. 18వ మరియు 19వ శతాబ్దంలో ఐరోపా అంతటా విస్తృతమైన ఆర్థిక మార్పులకు సాక్ష్యం ఇచ్చాయి. ఈ మార్పులు ముఖ్యంగా ఇంగ్లాండ్ను ప్రభావితం చేశాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడము, అంటే గ్రామీణ వ్యవస్థ పోయి పారిశ్రామిక వ్యవస్థ రావడం, ఆర్థిక రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ రాకతో ఫ్యూడలిజం యొక్క పూర్వ రూపం గణనీయమైన మార్పులు చెందింది. ఫ్యూడలిజం మొత్తం మెటమార్ఫసిస్ అయి భూస్వామ్య విధానం నుంచి పెట్టుబడి విధానం వైపు మళ్ళింది. గ్రామీణ లోతట్టు ప్రాంతాల నుండి మాంచెస్టర్, లివర్పూల్ వరకు అభివృద్ధి చెందుతున్న పట్టణ పారిశ్రామిక మరియు ఆధునిక కేంద్రాల వలస ప్రభావం ఉంది. ఇంత ఎక్కువగా ఈ యొక్క మాంచెస్టర్, ఇంతకుముందు చెప్పినట్టు మాంచెస్టర్ అండ్ లివర్పూల్ అనే ప్లేస్ ఎక్కువ లక్షల మంది ఊర్ల నుంచి పట్టణాలను వాళ్ళు చేసిన గ్రామాల నుంచి రావడం అనేది మొత్తం యూరోప్ సమాజం మొత్తం మార్చేసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జర్మన్ ఫిలాసఫీ అండ్ ఐడియలిజం. విద్యార్థి దశ ప్రారంభ సంవత్సరాల్లో కార్ల్ మార్క్స్ ఎక్కువగా జర్మన్ ఫిలాసఫీ మరియు అతని రోజుల్లోని ఆదర్శవాద ద్వారా ప్రభావితమైనాడు. మరింత ప్రత్యేకంగా జార్జ్ ఫెడరిక్ ఎంగెల్స్ మరియు అతని ప్రభావ రచనలో గుర్తించబడినది. హెగెల్ యొక్క ఆలోచనలు ఆదర్శవాద తత్వశాస్త్రం యొక్క విస్తృత చట్టంలో ఉన్నాయి. సాధారణంగా అర్థంలో ఆదర్శవాద తత్వశాస్త్రం యొక్క ఆలోచనలపై దృష్టి పెడుతుంది. అంటే సామాజిక మార్పును అర్థం చేసుకోవడానికి కారణం ఇంకా హెగెలియన్ కాలం నుండి 3 అంశాల పరంగా వివరిస్తాడు: థీసిస్, యాంటీథీసిస్ మరియు సింథసిస్. అంటే థీసిస్ అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. హెగెలియనిజం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన చేసినప్పుడు దానికి వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. ఈ యొక్క ఆలోచన వ్యతిరేకమైన ఆలోచన కలిసి ఒక కొత్త ఆలోచన వస్తుంది అనేది హెగెల్ చెప్పినటువంటి భావన. ఇది అనేది మనిషి సమాజ యొక్క మార్పుకు దారితీస్తుందని చెప్తారు. కాలక్రమేణా థీసిస్, యాంటీథీసిస్ రూపంలో పునరుద్ధరించబడతాయి. తగిన సమయంలో ఈ సంశ్లేషణ థీసిస్ గా పనిచేస్తుంది. కొత్త థీసిస్ వ్యతిరేకించడం వల్ల కొత్త వ్యతిరేకత ఏర్పడుతుంది మరియు తదనంతరం కొత్త సంశ్లేషణ పుడుతుంది.
మళ్ళీ ఈ సింథసిస్కి ఇంకొక యాంటీథీసిస్ ఉంటుంది. ఈ యాంటీథీసిస్ అని మళ్ళీ ఇంకొక విశ్లేషణ పుడుతుంది. అంటే ఇట్లా సమాజం అనేది ఒక ఐడియాస్ మారుతూ ఉంటాయి అనేది మనకి ఇక్కడ యొక్క హెగేరియన్ యొక్క ఆలోచన మనకు చెప్తుంది. భౌతికవాదం యొక్క ఆలోచన ఆదర్శవాద భావనకు వ్యతిరేకం. ఇదేంటి అంటే ఆదర్శవాదము లేకుంటే ఐడియలిజం అనేది ఐడియాస్కి ఇంపార్టెంట్ ఇస్తుందండి. మనకు భౌతికవాదం ఏం చెప్తా అంటే మెటీరియల్ కండిషన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అంటే నువ్వు ఏ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో బతుకుతున్నావు అనేది నీ ఆలోచనను ప్రభావితం చేస్తుంది అంటారు. ఈ రెండు విరుద్ధమైనటువంటి ఆలోచనలు, ఒకటేమో ఆదర్శవాదము, ఇంకొకటేమో భౌతికవాదం. ఆదర్శవాదానికి ఒక ఐడియాస్ ముఖ్యము, భౌతికవాదానికి నువ్వు బతుకుతున్నటువంటి మెటీరియల్ కండిషన్స్, అంటే ఎటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులలో నువ్వు బతుకుతున్నావు అనే దాని మీద నీకు ఆలోచన కానీ నీ యొక్క పనితీరు కానీ ఉంటుందనేది ఆ యొక్క భౌతికవాదం యొక్క ప్రధానమైనటువంటి విషయం. దీన్ని హిస్టారికల్ మెటీరియలిజం ఫ్రెడరిక్ ఏంగిల్స్ ప్రకారం చారిత్రక భౌతికవాదం యొక్క సిద్ధాంతాన్ని కార్ల్ మార్క్స్ కనుక్కున్నాడు. హిస్టారికల్ మెటీరియలిజం అనేది కార్ల్ మార్క్సే కనుక్కున్నాడు. హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంటంటే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం అంటే ఏంటి అంటే మీకు చాలా సింపుల్గా చెప్తాను. ఎవరి దగ్గర ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఆర్థిక వ్యవస్థ ఉంది, ఏ సమూహము తాను కలిగి ఉంది, ఉత్పత్తి సాధనాలను అంటే ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రైనర్షిప్ ఎవరి దగ్గర ఉన్నాయి, వాటిని ఎవరిని కలిగి ఉన్నారు, అది మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ యొక్క సంబంధాలు అంటే ఆర్థిక వ్యవస్థ ఎకనామిక్ యాంగిల్ నుంచి చరిత్రను మొత్తం చూడడం అనేది భౌతిక హిస్టారికల్ మెటీరియల్. అంటే ఇప్పుడు స్లేవరీ ఉంది, స్లేవరీలో ఫస్ట్ కమ్యూనిస్ట్ అంటే మనం ఆదిమ సమాజంలో ఎవరికి ఏముండదు, అంత అడవులు ఉండేవి, అది ఒక కమ్యూనిజం అన్నట్టు, ఎవడు ఇష్టం ఉన్నట్టు ఉండేవాడు, ఎవరి చేతిలో ఏముండకపోయేది. రెండోది టైంలో ఏంటంటే ఏషియాటిక్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాడు. అంటే అక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి సెర్ఫ్డమ్ ఉండేది, కొంతమంది చేతులలో భూమి ఉండేది, అది మిగతా వాళ్ళంతా ఒక స్లేవ్స్, అంటే ఇప్పుడు మనకు సినిమాలలో చూపిస్తారు కదా అట్లాంటి ఒక బానిస వర్గం ఉండేది. మధ్య యుగాలకు వచ్చే వరకు ఏమైందంటే అది ఫ్యూడలిజం వచ్చింది మధ్య యుగాలలో. అంటే అక్కడ భూములు అంటే ఆర్థిక పరమైనటువంటి భూస్వాముల దగ్గర కొంతమంది దగ్గర ఉండేది. మన తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటే భూములు అనేవి ఎవరి దగ్గర ఉన్నాయండి, ఎన్ని కులాల దగ్గర ఉన్నాయి. అంటే నువ్వు తెలంగాణలో ఒక తెలంగాణ సమాజాన్ని కానీ భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణ చెప్తున్నాను మీకు, భూమి ఎవరి దగ్గర ఉన్నది, పెట్టుబడులు ఎవరి దగ్గర ఉన్నాయి, డబ్బు ఎవరి దగ్గర ఉన్నది, లేకుంటే అడవులు ఎవరి దగ్గర ఉన్నాయి, లేకుంటే వ్యవసాయం ఎవరి దగ్గర ఉన్నది, లేకుంటే ఇట్లాంటివన్నీ, అంటే ఇవి యొక్క భౌతికమైనటువంటి వాటిని దృష్టి పెట్టుకుని ఎకానమీ, ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు వస్తువుని, ఎవరు దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉత్పత్తి, పెన్సిల్ ఉత్పత్తి ఉందనుకోండి, దాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, వాళ్ళు సమాజాన్ని వాళ్ళు కంట్రోల్లో పెడతారనేది ఈ యొక్క భౌతికవాదం చెప్తుంది. అంటే చరిత్రను కులాలు మతాలు పరంగా కాకుండా ఈ యొక్క వస్తు ఉత్పత్తి విధానం ద్వారా చరిత్రను అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒక వస్తువు ఎట్లా ఉత్పత్తి అవుతుంది, అది ఏ రకంగా అమ్ముడుపోతుంది, అది ఆ వస్తు ఉత్పత్తికి కావాల్సినటువంటి పరికరాలు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎవరి దగ్గర ఉన్నాయి, చరిత్రలో ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత అది ఎవరికి మారింది. ఇప్పుడు నువ్వు కోట్ల మంది ఉండొచ్చండి, నీ దగ్గర ఒక పైసా లేదనుకోండి, ఏం రాజకీయ అధికారం ఉంటుంది నీ దగ్గర, ఏముంటుంది నీ దగ్గర, పవర్ ఏమి ఉండదు. అదే నువ్వు కోటీశ్వరం అనుకోండి, అంటే నీకు ల్యాండ్ ఒక 2,000 ఎకరాలు అనుకోండి, నువ్వు పెద్ద అనుకుంటే నువ్వు పెద్ద సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతా. అంటే చరిత్రను ఒక భౌతికవాద దృష్టితో చూడడం అంటే, చారిత్రాత్మక భౌతికవాదం అంటే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం అంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చరిత్రను చూడడం అనేది చాలా ముఖ్యం. దాన్నే మనము హిస్టారికల్ మెటీరియలిజం అని చెప్తాం. దీన్ని మొట్టమొదటిసారిగా చేసింది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అనే సిద్ధాంతీకరించాడు. జర్మనీ చరిత్రను కానీ ఫ్రాన్స్ చరిత్రను కానీ ఆయన చారిత్రాత్మక భౌతికవాదంతో ఆయన చరిత్ర అనలైజ్ చేశాడు. ప్రతి పదార్థంపై ఆధారపడి ఉంటుందని భౌతికవాదం ఏం చెప్తుందంటే ప్రతిదీ పదార్థం పైన ఆధారపడి ఉంటుందని వాదిస్తుంది. మనం 3 రకాల భౌతికవాదం గురించి మాట్లాడుకోవచ్చు. అవి తాత్విక భౌతికవాదం, ఫిలసాఫికల్ మెటీరియలిజం, శాస్త్రీయ భౌతికవాదం, సైంటిఫిక్ మెటీరియలిజం, మరియు చారిత్రాత్మక భౌతికవాదం అంటే హిస్టారికల్ మెటీరియలిజం. మొదటి 2 రకాల భౌతికవాదాల గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ మానవ చరిత్రలో ఏ రకంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలి అంటే చారిత్రాత్మక భౌతికవాదం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చరిత్రను భౌతిక దృష్టితో అంటే ఏంటి అంటే వస్తువులు కానీ భూములు కానీ ఆర్థిక మోడ్ ఆఫ్ ప్రొడక్షన్,
అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే పరిస్థితి కానీ ఎవరి చేతిలో ఉన్నాయి, ఆ ఎవరి చేతిలో లేవు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే ఎవరు అంటే ఇప్పుడు ఉదాహరణకు 20వ శతాబ్దంలో పెట్టుబడిదారుల దగ్గర పరిశ్రమలు ఉంటాయండి, మిగతా దగ్గర ఉండవు కదా. అది దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. దాన్ని మనం చారిత్రాత్మక భౌతికవాదం అని అర్థం చేసుకోవాలి. దీని ప్రకారమే చరిత్రను ఆధారంగా చేసుకొని చరిత్రలో ఈ భౌతికమైనటువంటి విషయాలు ఎట్లా జరిగినాయి అనేది తెలుసుకోవడం వల్లనే చరిత్ర 4 రకాలుగా కార్ల్ మార్క్స్ వివరించాడు. ఒకటేమో ఏన్షియంట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, రెండోది మిడివల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫ్యూడల్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, మూడవది క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, తర్వాత కమ్యూనిజం వస్తుందని కార్ల్ మార్క్స్ చెప్పాడు. ఈ యొక్క ఏన్షియంట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటంటే ఈ యొక్క వస్తువు యొక్క ఈ ఫ్యూడలిజం వచ్చే వరకు ఏమైంది అంటే ఈ యొక్క ల్యాండ్ అనేది కొంతమంది దగ్గరికి అది చేరింది. ఎందుకు ఇది కూడా జరిగిందంటే ఎప్పుడైతే వ్యవసాయాన్ని కనుక్కున్నారో ఏమైంది అంటే ఈ సర్ప్లస్ అనేది రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక ఎకరంలో 5 బస్తాలు పండేది 50 బస్తాలు పండితే 5 బస్తాలు ఊరికి సరిపోయినాయి, ఇంటికి సరిపోయినాయి అనుకోండి, మిగతా 45 బస్తాల మీద ఎవరికి ఆధిపత్యం ఉండాలి? ఊరికి ఉండాలి, లేకపోతే ఒకరికి వ్యక్తికి ఉండాలి. ఈ రకంగా ఫ్యూడలిజం అనేది ఈ యొక్క మిగులు విలువను దాయడంతో ఈ యొక్క ఫ్యూడలిజం అనేది మొదలుపెట్టింది. అట్లే ఈ యొక్క మిగులు విలువ ఫ్యూడలిజంలో వచ్చిన మిగులు విలువనే పెట్టుబడిదారు విధానం దారితీసింది. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలి అంటే గ్రీన్ రెవల్యూషన్ లో బాగుపడినటువంటి ప్రాంతాలు అక్కడ వచ్చినటువంటి ఉత్పత్తిని సినిమా పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టి సినిమాలు తీసేసి వాళ్ళ యొక్క కల్చర్ని డెవలప్ వాళ్ళ కల్చర్ని చూపిస్తూ ఉంటారు. ఇది మనం అంటే పెట్టుబడిదారు విధానం దారితీసింది. అంటే ఆర్థిక పరమైనటువంటి కోణాలతోటి చరిత్రను మనం కనుక చూస్తే దాన్ని మనం చారిత్రాత్మక భౌతికవాదం అని చెప్పుకోవాలి. హిస్టారికల్ మెటీరియలిజం దీన్నే ఏ రకంగా చెప్పాడు మార్క్స్ అనేది మనం చెప్పుకోవాలి. ఒకటి 4 రకాలైనటువంటి సమాజాలు ఒక దశ నుంచి ఇంకొక దశకి ఎట్లా మారాయి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఉన్నటువంటి 20వ శతాబ్దంలో ఏ రకంగా మనం వచ్చామనేది తెలుసుకోవాలి అనుకుంటే అది చారిత్రాత్మక భౌతికవాదంతో సాధ్యము. భౌతికవాదము సామాజిక శాస్త్ర ఆలోచనకు ఆధారం. ఎందుకంటే మార్క్సిజం భౌతిక పరిస్థితులు లేదా ఆర్థిక కారణాలు సమాజ నిర్మాణం మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. భౌతిక పరిస్థితులు మరియు ఆర్థిక కారణాలు సమాజ నిర్మాణానికి అభివృద్ధికి ప్రభావితం చేస్తాయి. అతని సిద్ధాంతం ఏమిటంటే భౌతిక పరిస్థితులు తప్పనిసరిగా సాంకేతిక ఉత్పత్తి సాధనాలను కలిగి ఉంటాయి మరియు మానవ సమాజ ఉత్పత్తి శక్తులు మరియు సంబంధాల ద్వారా ఏర్పడుతుంది. ఇక్కడ మార్క్స్ యొక్క సమాజ సిద్ధాంతం అంటే చారిత్రాత్మక భౌతికవాదం. ఎందుకు అంటే చారిత్రాత్మకంగా ఏమైందో చెప్పుకోవడం జరుగుతుంది. చరిత్ర ఒక దశ నుండి ఇంకొక దశకు ఏ రకంగా మారిందో కార్ల్ మార్క్స్ భౌతికవాద దృష్టితో ఆయన వివరించడం జరిగింది. దాంట్లో ఉదాహరణ చెప్పాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత పెట్టుబడులు ఎవరి దగ్గర ఉన్నాయి, పరిశ్రమలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఆ తర్వాత ఇవన్నీ కలిపితే అంటే సాంకేతికత ఎవరి దగ్గర ఉన్నది, ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఉత్పత్తి. ఇప్పుడు నేను టీవీ కూడా మాట్లాడుతున్నాను, ఎవరిది ఇగ్నోది, ఇది ఒక సాంకేతిక, ఇది ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు దీన్ని. ఇది మారొచ్చు లేదు, ఇంత టీవీ ఈ యొక్క కంప్యూటర్ ఇంత ఉండవలసిన అవసరం లేదు, నేను ఇంట్లో నుంచే ఒక చిన్న యాప్ నుంచి మాట్లాడవచ్చు అవకాశం ఉంది. అంటే అప్పుడు ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ మారుతుంది అంటే దీన్ని మనం ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మెటీరియల్ మరియు ఈ యొక్క టెక్నాలజీ, దీన్ని మనం ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఇది చారిత్ర అంటే ఇది కూడా మారుతూ ఉంటుంది. అంటే ఏ రకంగా ఒక ఉత్పత్తి మారింది అంటే ఒక ఇక చిన్న ఉదాహరణ, ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మొక్కజొన్న కండే మనం తింటాం కదండి. మొక్కజొన్న కండే మనం ఎలా ఉత్పత్తి అవుతుంది అనేది ఒక ఉదాహరణ తీసుకుందాం. అది ఒక ఆదిమ సమాజంలో అనుకోండి, అది ఎక్కడో పుట్టుంటుంది, అందరూ కలిసి తిన్నారు, దాన్ని అట్లా అడిగిపోయింది. అదే మొక్కజొన్న కంటే మధ్యయుగాలకు వచ్చేసరికి ఏమైంది, ఒకడు పంటలు పండిస్తాడు, మిగతా మొత్తం అక్కడ మనకు బానిసత్వం చేసేసి ఆ మొక్కజొన్నలు పండియాలి, వాడు ఒక్కడు మాత్రం ఆ పెట్టుబడి మొత్తం ఆ భూముల మీద ఆ మొక్కజొన్న కండల మీద వాడు ఆధిపత్యం కొనసాగిస్తాడు. ఇది ఈ మిగులు విలువను ఏం చేస్తాడు, వాడు హైదరాబాద్కో చెన్నైకో మిగిలిన అంటే వాడు ఈ యొక్క కార్మికుల శ్రమ దోపిడీ వల్ల వచ్చినటువంటి మిగులు విలువను వాడు ఏం చేస్తాడు, హైదరాబాద్కో చెన్నైకో ఢిల్లీకో అమెరికాకో ఇక్కడ ఎక్స్పోర్ట్. మన వాళ్ళు అంటే మనము చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం అనేది ఈ రకంగా చూడడం అంటే అది పరిణామం చెందుతుంది. ఈ రకంగా హిస్టారికల్ మెటీరియలిజం అనేది ఉంటుందనేది అర్థమవుతుంది. హిస్టారికల్ మెటీరియలిజం అనేది ఎకనామిక్ డిటర్మినిజం కాదు. అంటే ఏంటి అంటే చాలా వరకు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలను ఏమనుకుంటారు అంటే ఇది ఆర్థిక పిడివాదం అనుకుంటారు. అంటే ఆర్థిక పిడివాదం అంటే ప్రతిదీ డబ్బులు అట్లా అనుకుంటారు. ఇది హిస్టారికల్ మెటీరియల్ చారిత్రాత్మక భౌతికవాదం అంటే
అది ఎకనామిక్ డిటర్మినిజం కాదండి. అదేంటి అంటే ఆర్థిక పిడివాదం కాదు. చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం అనేది చారిత్రాత్మక భౌతికవాదం. చాలా మంది చారిత్రాత్మక భౌతికవాదాన్ని వాళ్ళు ఎకనామిక్ డిటర్మినిజం అనుకుంటారు. ఎకనామిక్ డిటర్మినిజం అంటే ఆర్థికపరమైనటువంటి పిడివాదం. అంటే ప్రతి సంబంధాలు, మానవ సంబంధాలు మొత్తము ఈ ఆర్థిక సంబంధాలు అనేది చెప్పడం అనేది అది ఎకనామిక్ డిటర్మినిజం. కానీ హిస్టారికల్ మెటీరియలిజం అంటే చరిత్రను మనం ఏ రకంగా చూస్తున్నాం అనేది అది హిస్టారికల్ మెటీరియల్. దానికి దీనికి తేడా చాలా అందరు రెండు ఒకటే అని అనుకోవడం చాలా తప్పు అనేది ఇక్కడ మీకు చెప్పదలసిన విషయం. పొలిటికల్ ఎకానమీ దృష్టి అంటే ఏంటి అంటే, సరే ఇదంతా ఇప్పుడు మనం బేసిక్గా ఏం చెప్తున్నాము అంటే, కార్ల్ మార్క్స్ అనేవాడు 20వ శతాబ్దపు ఆధునిక పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం ఏ రకంగా ఉంటుందనేది ఆయన వివరించడం అనేది ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి దీన్ని ఈ యొక్క ఉత్పత్తిని ఎవరు దాన్ని కంట్రోల్ చేస్తారు అంటే పొలిటికల్ ఎకానమీ. పొలిటికల్ ఎకానమీ అంటే ఏంటి అంటే, రాజ్యము ఎటువంటి విధానాలు చేస్తుంది ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, దాన్ని పొలిటికల్ ఎకానమీ అంటారు. అంటే ఇప్పుడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ క్లాత్ ఉందనుకోండి. అంటే ఒక బట్టను ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంతమంది ఎంత సప్లై చేయాలి, విదేశాలకు ఎంత సప్లై చేయాలి, ఎవరు డిసైడ్ చేస్తారండి? చివరికి అది ప్రభుత్వం అనుమతిస్తేనే పరిశ్రమలు నడుస్తాయి. కాబట్టి దాన్ని పొలిటికల్ ఎకానమీ అంటే హౌ ది పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎకానమీ ఆర్ ప్రొడక్షన్. ఎంత ఉత్పత్తి చేయాలనేది రాజకీయ నాయకుడు చెప్తాడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు, ఏమన్నా ఈసారి మీరు ఖరీఫ్ వేయబాక అంటే వర్షాకాలం పంట తర్వాత మళ్ళీ రెండో పంట వేయబాకండి, వీళ్ళు వరి వేయబాకండి, వరి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అంటే, నువ్వు వరి వేయాలన్నా జొన్నలు వేయాలన్నా ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఒక రాజకీయ నాయకుడు డిసైడ్ చేస్తున్నాడు. ఆ రాజకీయ నాయకుడు నీ యొక్క ఏ పొలంలో ఏమేయాలని నిర్ణయించడమే పొలిటికల్ ఎకానమీ. అది మీరు అర్థం చేసుకోవాలి. ఉత్పత్తి అనేది కూడా ఈ యొక్క పొలిటికల్ ఎకానమీ మీద ఆధారపడి ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దీన్ని పొలిటికల్ ఎకానమీ దృక్కోణం కూడా కార్ల్ మార్క్స్ అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. అతని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏంటి అంటే, 3 ప్రధానమైనటువంటి ఆలోచనలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకటి ఏంటంటే పరాయీకరణ. పరాయీకరణ అంటే అసలు 21వ శతాబ్దంలో ఒక వస్తువును ఎట్లా ఉత్పత్తి చేస్తున్నారు, చేసే పనిలో ఒక మనిషి ఎట్లా పరాయీకరణ చెందుతున్నాడు అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మార్కు రచనలో ఉపయోగించిన పరాయీకరణ భావన హెగెల్ నుండి ఉద్భవించింది. నిజానికి హెగెల్ ప్రకారం ఐడియా అనేది సార్వత్రిక సంపూర్ణమైనది. దీని నుండి మనిషి పరాయీకరించబడ్డాడు. అంటే ఒక మనిషికి ఒక ఆలోచన నుండి తాను విడిచేయబడ్డాడు అనేది హెగెల్ చెప్తాడు. సాధారణ మాటల్లో హెగెల్ ప్రకారం మన సొంత ఆలోచనలు మరియు సృష్టిలను మనకు బాహ్యంగా మరియు పరాయిగా చూస్తారు. అంటే మన సొంత ఆలోచనలను, మన సృష్టిని వేరే వాళ్ళగా చూడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పాట రాశాను అనుకోండి, నువ్వే రాసేవారా, నేను రాసిన బాబు అంటే నమ్మరు. అంటే అంత మనిషి అనేవాడు పరాయీకరణ చెందబడ్డాడు. ఏదో అనుకుంటాడు, ఏదో ఎవరిదో అని అనుకుంటాడు. ఇది హెగెల్ చెప్తాడు. దీర్ఘకాలంలో పరాయీకరణ అధిగమిస్తాము, మెటాఫిజికల్ కోణంలో మనిషి కంటే ఐడియా ముఖ్యమని హెగెల్ చెప్తాడు. అంటే మెటాఫిజికల్ కోణంలో మనిషి కంటే ఐడియా గొప్పది అంటే దాన్ని ఫియర్బ్యాక్ ఒప్పుకోలేదు. ఫియర్బ్యాక్ అనే అతను హెగెల్ యొక్క ఐడియాస్ మనిషి కంటే గొప్ప ఏం కాదురా బాబు, దానికి కూడా ఫియర్బ్యాక్ ఏం చెప్తాడు అంటే, ఈ దేవునికి మనిషి అనేవాడు దేవుడు అనేవాడిని సృష్టించాడు, మనిషి అనేవాడు దేవుని అనేవాడు సృష్టించాడు. ఆ దేవునికి ఒక అసంఖ్యాకమైనటువంటి శక్తిని అతను ఇచ్చాడు, మనిషి దానికి ఆపాదించాడు. అది అందుకనే దశలో మనిషి పరాయీకరణ చెందుతున్నాడు తప్ప మనిషి తన ఆలోచన నుండి పరాయీకరణ చెందడం కాదు అనేది ఫియర్బ్యాక్ చెప్తారు. ఈ ఇద్దరిని కూడా విభేదిస్తూ కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే, ఒక మెటాఫిజికల్ లెవెల్లో పరాయీకరణ చెందడం కాదు, లేకపోతే దేవుని పట్ల పరాయీకరణ చెందడం కాదు. అసలు పరాయీకరణ అనేది సోషో ఎకనామిక్ కండిషన్స్ చూస్తుంది. సామాజిక ఆర్థిక పరిస్థితులే మనిషిని పరాయీకరణ చేస్తాయని చెప్పొచ్చు. ఉదాహరణ ఒకటి చెప్తాడు. అది నేను ఒక వడ్రంగి వాడినాడు అనుకోండి. ఆ వడ్రంగి వాడు ఒక చైర్ను సృష్టిస్తాడు. మొత్తం చెక్కి దూడబట్టి అడ్జస్ట్ చేసేసి ఒక చైర్ను సృష్టిస్తాడు. అది కుర్చీ అమ్మకానికి ఉంది, కానీ తన సొంత ఉపయోగం కోసం కాదు. అది తన సొంత అది అమ్మితే కానీ అతనికి బుద్ధి లేదు. ఇప్పుడు అతను అమ్మి ఒక 200 రూపాయలు చైర్ అమ్మితే కానీ ఆ రోజు తనకు కావాల్సినటువంటి ఆహారం అవి తెచ్చుకొని తాను తినలేడు. అంటే ఈ రకంగా కుర్చీ అమ్మడం అనేది అంటే తాను సృష్టిస్తాడు ఆ కుర్చీని, కానీ అది తన సొంతం కాదు. ఇది ఈ రకంగా
దీన్ని పరాయీకరణ అంటారు. క్లాస్ అండ్ సబార్డినేషన్ రిలేషన్స్ 20వ శతాబ్దంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క మొత్తం సమాజం అనేది 3 రకాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటేమో సాధారణ శ్రామిక జనాలు, రెండోది ఏమో మూలధన యజమానులు అంటే క్యాపిటలిస్టులు, మూడోది ఏంటంటే భూమి మీద అద్దె ప్రధాన ఉన్నటువంటి యజమానులు అంటే రెంట్ తీసుకునేవారు. ఈ యొక్క 20వ శతాబ్దం అనేది ఈ యొక్క క్లాస్ అండ్ సబార్డినేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ క్లాస్ అండ్ సబార్డినేషన్ అంటే ఏంటంటే పెట్టుబడిదారులు ఒకవైపు, మరొక వైపు కార్మికులు. ఈ కార్మికుల యొక్క దాన్ని ఇది పెట్టుబడిదారులు వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తారనేది మనకు ఈ యొక్క క్లాస్ అండ్ సబార్డినేషన్ అనే వాడడం మనకు ఈ యొక్క దీంట్లో అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మూలధన యజమానం అంటే ద పీపుల్ హు హ్యావ్ ఎ క్యాపిటల్ అంటే ఎవరైతే మూలధనం ఉంటుందో ఆ మూలధనం అనేది వాళ్ళని ఏ రకంగా వాళ్ళు ఉంటుందనేది ఈ యొక్క దీన్ని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా అద్దె ప్రధాన ఆదాయంగా ఉన్నవాళ్ళు అంటే క్లాస్ అండ్ సబార్డినేట్. ఇప్పుడు అద్దె ఒక ఇంట్లో అద్దెకు ఉన్నాం అనుకోండి, ఆ అద్దె ఓనర్ వేరు ఉంటాడు, మనం అద్దెలు పే చేసే వాళ్ళే ఉంటాం. ఈ రకంగా సమాజంలో భిన్నమైనటువంటి క్లాస్ అండ్ రిలేషన్స్ అండ్ ఆఫ్ సబార్డినేషన్. అంటే సబార్డినేషన్ అంటే ప్రతి వర్గం కూడా ఇంకొక వర్గానికి అది సబార్డినేషన్ అంటే ఎట్లా అంటే హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్తున్నాడు కార్ల్ మార్క్స్. హెచ్చు తగ్గులు ఏ విధంగా ఉంటున్నాయంటే పెట్టుబడిదారులు ఉంటే కార్మికులు ఉంటారు. ఈ కార్మికులు అనేవాళ్ళు వాళ్ళకి పని చేయాలి. అదేవిధంగా ఫ్యూడలిజం ఉందనుకోండి, ఫ్యూడలిజంలో వీళ్ళు ఈ రకంగా ఇక్కడ వీళ్ళు పని చేయాలి. అదే రకంగా సెల్ఫ్ డమ్ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది క్లాస్ అండ్ సబార్డినేషన్ అనేది. ఈ యొక్క 20వ శతాబ్దపు పారిశ్రామిక యుగంలో 20వ శతాబ్దంలో ఇది ఉంటుందని ఈ 3 ప్రధానమైనటువంటి వర్గాలు ఉంటాయనేది మన కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం ఈ యొక్క సమాజాన్ని అనలైజ్ చేయడం జరిగింది. మీన్స్, రిలేషన్స్ అండ్ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి. ఇక్కడ మీకు ఒక్కొక్క పదాన్ని ఇంకొక రకంగా చేస్తారు. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక వస్తువును ఉపయోగించడానికి అవసరమైనటువంటి వాటిని మీన్స్ అంటారు. అది భూమి కావచ్చు, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేవి ఉత్పత్తి సాధనాలు. ఈ ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, ఈ గ్లాస్ మనం ఉత్పత్తి చేయాలి అంటే దీనికి 4 కావాలి. అదేంటంటే ఒకటి భూమి కావాలి, ముడి సరుకు కావాలి, సాంకేతిక కావాలి. ఇప్పుడు ఈ ఒక గ్లాస్ మనం డెవలప్ చేయాలంటే భూమి కావాలి, ముడి సరుకు కావాలి, సాంకేతికత కావాలి. ఈ మూడింటిని ఏమంటాం అంటే మనం మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఇది ఉత్పత్తి సాధనం కలిగి ఉన్న ఒక వర్గం ప్రజలు ఉన్నారు. కానీ కేవలం సాధనాలు, యంత్రాలు మరియు సాంకేతికతతో ఏదైనా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. ఉత్పత్తి ప్రక్రియ కోసం ఇవన్నీ ఉపయోగించాలి. అంటే ఏదైనా దీంట్లో భూమి లేకపోయినా, లేకపోతే ముడిసరుకు లేకపోయినా, లేకపోతే సాంకేతిక లేకపోయినా, ఈ 3 లేకపోతే ఈ గ్లాస్ అనేది ఉత్పత్తి కాదు. ఈ రకంగా మనం ఈ యొక్క మీన్స్ ను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఈ ఉత్పత్తి కోసం ప్రవహించే సామాజిక సంబంధాలు అంటారు. అంటే ఈ ఉత్పత్తి చేయడానికి ఎవరైతే మనుషులు దాంట్లో ఉత్పత్తి చేయడానికి చేరుతారో దాన్ని ఉత్పత్తి అంటే విత్ ఇన్ ద లేబర్ కమ్యూనిటీ. కార్మికుల మధ్య సంబంధాలు, యజమానులు మరియు కార్మికుల మధ్య ఉత్పత్తి సంబంధాలు ఆధిపత్యము మరియు దోపిడీ ద్వారా వర్గీకరించబడతాయి. ఇవి ఎట్లా అంటే ఈ యొక్క ఉత్పత్తి సంబంధాలలో రిలేషన్స్ ఆఫ్ కార్మికులకి ఉత్పత్తి చేసే వస్తువులకి సంబంధం ఉంటుంది. దీంట్లో ఒక రకమైనటువంటి వర్గ దోపిడీ ఉంటుందనేది మనకు కార్ల్ మార్క్స్ చెప్తాడు. వస్తువులను ఉత్పత్తి చేసే విధానాన్ని ఉత్పత్తి శక్తులు అంటారు. ఈ వస్తువును ఉత్పత్తి చేసే విధానాన్ని ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఇది ఉత్పత్తి సాధనాలు మరియు శ్రమశక్తి కలయిక. అంటే శ్రమ మరియు ఉత్పత్తి సాధనాలు ఈ 2 కలిస్తేనే ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరళంగా చెప్పాలంటే ఉత్పత్తి శక్తులు నేరుగా పదార్థ ఉత్పత్తి ప్రక్రియకు దోహదపడే అన్ని రకాలను సూచిస్తాయి. మార్క్సిజం ప్రకారం సమాజం యొక్క సామాజిక చరిత్రలో ప్రతి దశ ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. సమాజంలోని సభ్యులు తమ మనుగడ కోసం భౌతిక వస్తువులను ఎలా ఉత్పత్తి చేస్తారు, తద్వారా వారి అవసరాలను ఏ విధంగా తీర్చుకుంటారు. మానవ చరిత్రలో ఒక నిర్దిష్ట దశతో అనుబంధించబడిన ప్రతి ఉత్పత్తి విధానము దాని నిర్దిష్ట ఉత్పత్తి సంబంధాలను కలిగి ఉంటుంది. ప్రతి
ఉత్పత్తి విధానం మానవుడు తన మనుగడ గురించి ఇప్పుడు ఉదాహరణకు ఒకటే చెప్తానండి, అంటే మనం మంచిగా అర్థం చేసుకోవడానికి. ఇనుము అనేది ఉందనుకోండి, మనకు ఫ్యూడలిజంలో ఏం చేశాడంటే ఇనుముతోటి వ్యవసాయం చేసుకున్నాడు. అదే ఇనుముని ఇప్పుడు 20వ శతాబ్దంలో ఏం చేస్తున్నాడు, ఇనుము ఒకటే, మీకు ఇనుము ఒకటే, అప్పుడు ఇనుమే ఇప్పుడు ఇనుమే ఇంకా రాబోయే రోజుల్లో ఇనుమే. అదే ఇనుముతోటి ఈరోజు మనం బైకులు తయారు చేస్తున్నాం, ఇంకేదో తయారు చేస్తున్నాం, అంటే పెద్ద పెద్ద మన లారీలు తయారు చేస్తున్నాం. అంటే ఒక ఒక పదార్థాన్ని నువ్వు ఏ రకంగా నీ మనుగడకు ఉపయోగించుకుంటున్నావు అనేది ఇక్కడ చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. దీన్ని కార్ల్ మార్క్స్ చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు దీన్ని ఫోర్స్ అంటే ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ మారుతూ ఉంటుంది, అంటే నీ యొక్క టెక్నాలజీ మారుతా నువ్వే మార్చుకుంటావు. ఎట్లా అంటే ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే అతను ఏం చెప్తాడంటే ప్రతి యుగంలో కూడా ఏం జరుగుతుంది అంటే ఉత్పత్తి విధానం మారుతుంది. ఉత్పత్తి విధానం మారడం అనేది పదార్థాన్ని ఉత్పత్తి చేసే విధానం మారుతుంది అంటాడు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఉత్పత్తి విధానం సాంకేతికత అభివృద్ధి చెందడం వల్ల, అంటే నీకు టెక్నాలజీ పెరగడం, ఈ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఇది ఏమవుతుందంటే సాంకేతికత పెరగడం వల్ల ఏంటంటే అప్పుడున్న పాత పద్ధతి పోయి కొత్త పద్ధతి వస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే మనకు గూగుల్ వచ్చిందండి. గూగుల్ అనేది ఏం చేసింది, సాంకేతికత ప్రతిదానికి మనం లైబ్రరీ పోయి ఒక రాత్రి నేను ఒక పదాన్ని చూస్తున్నాను, ఇది అసలు మన సోషియాలజీలో మోడర్న్ సోషియాలజికల్ థియరీ ఇవాళ చెప్తున్నారా లేదా అది నేను గూగుల్లో కొట్టిన వెంబటే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు ఉత్పత్తి మనం అదే వేరే అయితే నేను ఫోన్ చేసో లేకపోతే ఇక్కడ నుంచి రేపు క్లాస్కి వస్తే కానీ నాకు తెలియదు ఆ ఇన్ఫర్మేషన్, కానీ నేను గూగుల్లో తెలుసుకున్నాను. అంటే ఏంటి, ఆ ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే మనం ఒక జ్ఞానాన్ని చెప్పే ఒక పద్ధతి మారింది. ఈ యొక్క ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఒక వస్తువును మనిషి ఉత్పత్తి చేసే విధానం అనేది ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రధానంగా మీకు చెప్పాల్సినటువంటి విషయం. దీన్నే మనం ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్లా రకరకాల పేర్లతో మనం చెప్తా ఉంటాం. ఉదాహరణకి ఏసియాటిక్, ప్రాచీన, భూస్వామ్య మరియు పెట్టుబడిదారి ప్రతి ఉత్పత్తి విధానాన్ని వివరంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మనం కార్ల్ మార్క్స్ యొక్క ప్రాథమిక అయినటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం ఈరోజు ఈ పాఠంలో. మరొకసారి ఆయన చేసినటువంటి ప్రధానంగా కొన్ని మాట్లాడుకుంటూ ఈ యొక్క పాఠాన్ని మనం ముగించవచ్చు. ఈ యొక్క ప్రధానంగా మనం ఈ యొక్క పాఠంలో ఏం తెలుసుకున్నామంటే కార్ల్ మార్క్స్ యొక్క జీవిత చరిత్రను వారి యొక్క మనం వివరించడం జరిగింది. అతని ఆలోచనలు ప్రభావితం చేసినటువంటి మేధోపరమైన ఆలోచనలు కూడా ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకున్నాము. మరియు వివిధ రకమైన దృక్కోణాలను కూడా మనం వివరించాము. అతని రచనలో కేంద్ర ఆలోచన అంటే సెంట్రల్ ఐడియాస్ని కూడా మనం ఈ పాఠంలో తెలుసుకున్నాం. కార్ల్ మార్క్స్ ఒక జర్మన్ తత్వవేత్త అని కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాం. అతను పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం అంటే క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే విధానం అనేది ఏ విధంగా ఉంటుంది. మనం ఉదాహరణకు పుస్తకం ఉందనుకోండి, పుస్తకం అనేది ప్రాచీన యుగంలో ఎట్లా ఉండేది, తాళపత్రాలపై రాసేవాళ్ళు. ఆ తాళపత్రాలపై మధ్యయుగాలకు వచ్చేవారు పేపర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పేపర్ మీద రాయడం మొదలుపెట్టారు. ఆ పేపర్ అనేది ఎప్పటికి ఉంటుందో ఆ రకంగా రాయడం అనేది. ఆ తర్వాత ఇప్పుడు 20వ శతాబ్దంలో కంప్యూటర్లో రాస్తున్నారు, దీంట్లోనే నిక్షిప్తం చేస్తున్నారు. ఇక పేపర్ అవసరమే, పేపర్లెస్ ఆఫీస్ అంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క పరిశ్రమ రావడం అంటే ఈ యొక్క మొత్తము ఎట్లా మానవ సమాజం మారుతుంది అనేది కార్ల్ మార్క్స్ తన యొక్క ఉత్పత్తి విధానం అనేది ఏ విధంగా మారుతుంది, ఒక పేపరే కానీ ఏ రకంగా మారింది, ఒక పుస్తకమే కానీ ఏ రకంగా మారింది అంటే ఉత్పత్తి విధానం అనేది మనకు మారుతూ ఉంది అనేది ఇక్కడ స్పష్టం అవుతుంది. ఆయన కార్ల్ మార్క్స్ నేను మొదట్లో చెప్పినట్టుగా ఇంట్లో రెండో సంతానం, మొదట్లో లా చదువుకుందామని చెప్పి వాళ్ళ నాన్న పంపించినా కానీ అతను ఈ యొక్క తత్వశాస్త్రం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించడము, ఆయన హెగెల్ ఆ టైంలో ఉన్నటువంటి ఆదర్శవాదానికి బాగా లోను కావడం వల్ల అతను ఎక్కువగా ఈ యొక్క తత్వశాస్త్రాన్ని చదవడము, ఆ తత్వశాస్త్రం అప్పుడున్నటువంటి తత్వశాస్త్రం లోపాలను ఆయన సవరించడానికి ప్రయత్నం చేయడం అనేది కార్ల్ మార్క్స్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఒక కృషి అని చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ ఒక యూదు సమూహంలో వాళ్ళ నాన్న రబ్బీ అంటే మత గురువు. ఇప్పుడు క్రిస్టియన్స్ లో ఫాదరు, ముస్లింలలో ఇమామ్ ఎట్లా ఉంటాడో ఈ యొక్క జూయిష్ కమ్యూనిటీలో రబ్బీ అనే ఒక మత గురువు ఉంటాడు. మత గురువు ఆయనే, అట్లాంటి మత గురువు వీళ్ళ నాన్న. దాంతో పాటుగా వీళ్ళ నాన్న ఒక లా చదివినటువంటి, మనకు నెహ్రూ టైంలో, గాంధీ టైంలో ఎక్కువ మంది లా చదివేవారు, అంటే న్యాయశాస్త్రం అనేది ఎక్కువ చదివేవారు.
అట్లే ఆ టైంలో కార్ల్ మార్క్స్ వాళ్ళ నాన్న న్యాయశాస్త్రం చదివాడు. ఆయన కూడా న్యాయశాస్త్రం చదవడానికి బాన్ యూనివర్సిటీ వాళ్ళ నాన్న చేర్పిస్తే అతను న్యాయశాస్త్రం చదవకుండా తత్వశాస్త్రం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆయన అప్పుడున్నటువంటి తత్వాన్ని మొత్తం చదివాడు. అంటే ఈ జర్మన్ ఫిలాసఫీని చదివాడు. ఈయన విస్తృతంగా చెదరగొట్టబడిన యూత్ సమాజానికి చెందినవాడు. నెపోలియన్ టైంలో వీళ్ళందరూ బాగానే ఉన్నారండి. పాపం నెపోలియన్ టైంలో ఏం చేసిందంటే వీళ్ళకి అన్ని వ్యాపారాలు చేసుకోవడానికి ఏ రకమైనటువంటి పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేది. వాళ్ళు ఎటువంటి నిషేధానికి గురి కాలేదు. ఎప్పుడైతే నెపోలియన్ ఓడిపోయాడో అప్పుడు మళ్ళీ వీళ్ళు చాలా యూత్లు అనేవాళ్ళు బాగా దెబ్బతిన్నారనేది అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి టైంలోనే కార్ల్ మార్క్స్ పుట్టాడు. పాపం వాళ్ళ నాన్న క్రిస్టియానిటీ పుచ్చుకున్నాడు. ఈ యొక్క హెరాస్మెంట్ తట్టుకోలేకపోవడం వల్ల కార్ల్ మార్క్స్ చేరాడు. ఆయన లా ఫ్యాకల్టీ అయినటువంటి ఎడ్వర్బర్గ్ ఉపన్యాసాలకు కార్ల్ మార్క్స్ హాజరయ్యాడు. ఇతను చాలా ప్రధానంగా కార్ల్ మార్క్స్ ని ప్రభావితం చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. మార్క్స్ అతని నుండి సైద్ధాంతిక పద్ధతి నేర్చుకున్నాడు. ఈ యొక్క ఎడ్వర్బర్గ్ నుంచే కార్ల్ మార్క్స్ తన యొక్క మెథడాలజీ, సైద్ధాంతిక పద్ధతి అంటే ఫిలాసఫికల్ మెథడాలజీ, ఒక తాత్విక పద్ధతిని నేర్చుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. 19వ శతాబ్దంలో మధ్యలో కార్ల్ మార్క్స్ నేర్చుకున్నప్పుడు ఫ్రెంచ్ రాజధాని ఐరోపాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక తిరుగుబాటు యొక్క సమానమైనటువంటి విషయానికి అర్థం పట్టింది. కార్ల్ మార్క్స్ విషయానికి వస్తే అతని మనసులో ఒక ప్రశ్న ఎక్కువగా ఉండేది. ఫ్రెంచ్ విప్లవం ఎందుకు విప్లవం అయిందనే ప్రశ్న కూడా కార్ల్ మార్క్స్ సమాధానం వెతుకునే ప్రయత్నం చేశాడు. ఒక 10-15 సంవత్సరాలు చదవాల్సిన మొత్తం పుస్తకాన్ని కార్ల్ మార్క్స్ ఒక సంవత్సరం చదివి ఫ్రెంచ్ విప్లవానికి సరైన చరిత్రకారైనటువంటి అధ్యయనం చేయకపోవడమే ఒక ప్రధానమైనటువంటి సమస్య అని కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. సామాజిక చారిత్ర నేపథ్యం అప్పుడున్నటువంటి 19వ శతాబ్దంలో ఐరోపా ఎట్లా ఉంది అంటే మొత్తం బిజినెస్ గిల్స్ మొత్తం పడిపోయి ఈ యొక్క ఏదంటే మ్యాక్సిమ్ గోర్కీ రాసినటువంటి అమ్మ నవల తినాలని మీకు అర్థమయ్యేది ఏంటి అంటే అప్పుడు రష్యాలో ఉన్నటువంటి టైంలో అప్పుడు చాలా దుర్భరమైనటువంటి కార్మిక జీవనం ఉండేది అనేది మనకు వరకు కూడా వీళ్ళందరూ కమ్యూనిస్టు ప్రభావంతో రచన చేశారు. ఈ యొక్క మానవుని యొక్క పరిస్థితి 21వ శతాబ్దపు పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో ఏ విధంగా ఉందనేది ఈ యొక్క అనేది వాళ్ళు రాశారు. ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి 18వ శతాబ్దంలో జర్మన్ ఫిలాసఫీ అండ్ ఐడియలిజం అనేది బాగా ఎక్కువగా కార్ల్ మార్క్స్ అతన్ని ప్రభావితం చేసింది. థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్ అనేది చాలా ప్రధానంగా ఇతని యొక్క ఆలోచన ప్రభావితం. దాంతో పాటుగా ఫియర్ బ్యాక్ అనే అతను కూడా కార్ల్ మార్క్స్ ఎక్కువగా ప్రభావితం చేశాడు. వీళ్ళందరితో పాటుగా ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరు అంటే మన యొక్క ఫెడరిక్ ఎంగెల్స్ అని చెప్పుకోవచ్చు. అతను రాసినది కండిషన్స్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అనేది కార్ల్ మార్క్స్ యంగ్గా ఉన్నప్పుడు చదివాడు. ఆ చదవడం వల్ల అతను ఒక కొత్త అంటే చరిత్రను భౌతికవాద దృష్టితో చూడడం అనేది ఆ పుస్తకం కూడా ఒక రకంగా ఉపయోగపడదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కార్ల్ మార్క్స్ యంగ్ హెగెలియన్స్ లో ఒక భాగంగా చేరి అప్పుడు ఎక్కువగా ప్రభావితం ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. భౌతికవాదం యొక్క ఆలోచన వాదనకు వ్యతిరేకం. ఆదర్శవాదం ఏం చెప్తుంది అంటే ఆలోచనలకు కేంద్రం, మార్పులకి మొత్తం ఆలోచన అనేది అన్నిటికీ కేంద్రం అని చెప్తుంది. అది వాస్తవికతను ఆదర్శవాదం అనేది అంతిమ వాస్తవికతను అని చెప్తుంది. కానీ మన భౌతికవాదం ఏం చెప్తుందంటే భౌతికవాదం ఆదర్శ భావానికి వ్యతిరేకం. ఆ భావన ఏం చెప్తుంది, ప్రతిదీ కూడా పదార్థం పైన ఆధారపడి ఉంటుందని చెప్తుంది. మనం 3 రకాల భౌతికవాదం గురించి మాట్లాడుకోవచ్చు. అవి తాత్విక భౌతికవాదం, శాస్త్రీయ భౌతికవాదం మరియు చారిత్రాత్మక భౌతికవాదము. ఈ మొదటి 2 రకాల పరిభాష వివరాల్లోకి వెళ్లకుండా మనం చరిత్రలో, అభివృద్ధిలో చారిత్రక పరిస్థితుల యొక్క ఉత్పత్తి యొక్క ప్రాథమిక మరియు కారణపాత్రను చరిత్రక భౌతికవాదం వచ్చి చెప్తుందని మనం స్పష్టం చేసుకోవచ్చు. హిస్టారికల్ మెటీరియలిజం ఏం చెప్తుంది అంటే చరిత్రని మనం ఒక భౌతికవాద దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి అంటే చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పాడు అంటే కార్ల్ మార్క్స్ ఎవరి దగ్గర ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, వస్తు ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది, దీన్ని అంటే మీరు చరిత్ర మొత్తం ఎప్పుడు చూస్తున్న సమాజంలో ఉత్పత్తి సాధనాలు కొద్ది మంది దగ్గరనే ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా 1% మంది దగ్గరనే
ఒక 40-50% వరకు ఉన్నటువంటి సంపద ఉంది. అంటే ఏంటి? అంటే మీకు చరిత్రలో కొద్ది మంది దగ్గరనే యొక్క ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి. ల్యాండ్ గానీ, లేబర్ గానీ, క్యాపిటల్ గానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గానీ. దీన్ని మనం అర్థం చేసుకోవాలని కార్ల్ మార్క్స్ చారిత్రాత్మకంగా ప్రూవ్ చేశాడు. అతనేంటంటే చరిత్రను కూడా ఈ యొక్క వస్తు ఉత్పత్తి ఎట్లా జరిగింది, అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి, వస్తు ఉత్పత్తులు చేసే కారణం అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయని తెలుసుకోవడమే చారిత్రాత్మక భౌతికవాదం అనేది మనం అర్థం చేసుకోవాలి. చారిత్రాత్మక భౌతికవాదాన్ని ఎకనామిక్ డిటర్మినిజం తోటి మనం అపార్థం చేసుకోవద్దు అని తెలుసుకోవాలి. ఎకనామిక్ డిటర్మినిజం అంటే ప్రతి సంబంధాలు ఆర్థిక సంబంధాలే, డబ్బే అన్నింటినీ శాసిస్తుందని చెప్పడమే ఎకనామిక్ డిటర్మినిజం. కానీ హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంటంటే చరిత్రను నువ్వు భౌతికవాద దృష్టితో ఎట్లా చూడాలి అంటే ఆర్థిక వ్యవస్థ, ఒక మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక వస్తువును ఎట్లా ఉత్పత్తి చేస్తున్నా అనే కోణం నుంచి చరిత్రను చూడడమే హిస్టారికల్ మెటీరియలిజం అనేది మీకు చెప్పాలి. పొలిటికల్ ఎకానమీ అంటే ఎట్లా రాజకీయాలు కూడా మొత్తాన్ని యొక్క ఉత్పత్తి విధానాన్ని అవి ప్రభావితం చేస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవడాన్ని మనం పొలిటికల్ ఎకానమీ అంటారు. కేంద్ర ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు మనం ఏలియనేషన్ అనే పదాన్ని చాలా విరివిగా వాడుతున్నారు. ఇప్పటివరకు పేపర్లు, టీవీలు చాలా మనం పేపర్ భాషలు ఇంత కూడా ఎక్కువగా మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఏలియనేషన్ అనే పదాన్ని కార్ల్ మార్క్సే వాడాడు. అతను ఎట్లా పరాయికం చెందుతున్నాడు అనేది మనకు చెప్పడం. 20వ శతాబ్దంలో మనిషి అనేవాడు ఒక పెద్ద పరిశ్రమలో ఒక సూది లాంటి వాడు అన్నాడు. అట్లా ఏ రకంగా అతను దానికి ఓనర్ కాలేడు. ఇప్పుడు కారు కంపెనీలో పనిచేసిన అతను దానికి కారుకు ఓనర్ కాలేడు. అది అమ్ముకోవడానికి దాంట్లో వచ్చిన డబ్బులు తీసుకోవాలి. ఈ రకంగా ఒక కుర్చీ అమ్ముకునేవాడు అనేది ఏ రకంగా పరాయికం చెందుతున్నాడు అనేది నాకు చెప్తుంది. ఈ ప్రధానమైనటువంటి కేంద్ర ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి. క్లాస్ అండ్ సబార్డినేషన్, మీన్స్, రిలేషన్స్, పర్ఫార్మెన్స్ అండ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇవి చాలా ప్రధానమైనటువంటి ఆయన కేంద్ర ఆలోచనలని అర్థం చేసుకుంటూ ఈరోజు ఈ పాఠం వెళ్తాం. మళ్ళీ ఒక పాఠంలో మళ్ళీ వెళ్తాం.